ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్యాచ్ మిస్ అయినావులే. ఏంద్రాబాయికి ఆటలు ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆట ఆడతావు. ఇప్పుడు చూడరాబాయ్ ఆట ఎట్లా ఆడాలో నేను చూపిస్తా. ఇప్పుడు పట్టుకో, క్యాచ్ పట్టుకో, పట్టుకోరా క్యాచ్. అరే నీకు చిన్నాడు సరిపోదురా, పెద్ద ఆట ఆడాలి. ఆడతా చూడు. అయ్యయ్యో అయ్యయ్యో, బాల్ రూమ్ లోకి వెళ్ళింది. మరి నువ్వు పట్టకుంటే పోకుండా ఉంటుందా? ఉండు నేను తీసుకొస్తా. బాల్ తెచ్చాక చూపిస్తాను ఆట. అను మేడం, మీరేంది మేడం ఈడున్నారు? ఆయన నా పిచ్చి గాని సార్ ఏడుంటే మీరు గాండేగా ఉండాలి. మేడం నేనైతే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అస్సలు సమజైతలే. మీరైనా చెప్పండి మేడం, చెప్పండి మేడం. మావా, బాల్ దొరికిన తర్వాత కూడా ఇక్కడేం చేస్తున్నావు? ఇటివ్వు. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఓహో, ఇవిడ ఎవరా అని చూస్తున్నావా? ఇందాక చెప్పాను కదా రాధగారు అని. ఈవిడే రాధగారు. ఈయన జ్యోతి అక్క హస్బెండ్. మీకు పరిచయం చేయడం కుదరలేదు. ఏహే, ఈమె రాధగారేంది? ఈమె అను మేడం కదా. అను కాదండి, నా పేరు రాధ. మరి నువ్వేంటి బావా అను మేడం అంటున్నావు? గది గది నేను ఇదివరకు అనుష గారి దగ్గర ఒక బొటిక్ లో పనిచేసేదాన్ని. మేమంతా తనని అను మేడం అని పిలుస్తాం. ఈయన అక్కడే కూర్చుంటారు. అదే చెప్తున్నారు. మా బావ సిమెంటు, కాంట్రాక్టు, ఇటుకలంటూ బిల్డింగ్ల చుట్టూ తిరుగుతాడే కాని బొటిక్ల దగ్గరికి వెళ్ళడే.
మేడం వాళ్ళ హస్బెండ్ కూడా బిల్డింగ్ కాంట్రాక్టరే. సార్ కోసం వచ్చినప్పుడు చూసి ఉండొచ్చు. అంతే కదండి? అది ప్లీజ్. అవునా బావా? అవును అనుకుంటా. అవును అనుకుంటా. ఏంటో బావా, నువ్వు ఇంతకు ముందులా షార్ప్గా లేవు. ఆ? ఏదో కన్ఫ్యూజన్ స్టేటస్ లోనే ఉన్నావు. ఆ. ఎందుకైనా మంచిది అక్క చేత దిష్టి తీయించుకొని తాయెత్తులు కట్టించుకో. ఏంది మేడం ఇదంతా? గాడ ఆర్యాసారేమో సూర్య అని చెప్పి నా బామ్మది లెక్క నటిస్తుండు, గీడ మిమ్మల్ని ఏమో రాదా అంటుండ్రు. బా నాకేం సంజాయితలే. జర మీరైనా చెప్పండి మేడం. షు, షు, షు. మేడం నేను ముందు లెక్కలే, జర మంచి చెడు ఆలోచించి నడుచుకుంటున్నా. ఒక అన్న లెక్క అనుకుని చెప్పండి మేడం. ఏమైంది మేడం? కొన్ని పరిస్థితుల వల్ల నేను ఆర్య సార్ విడివిడిగా ఉంటున్నాము. నేను ఇక్కడ ఉంటున్నట్టు ఆర్య సార్కి తెలీదు. ఏంది మేడం ఇదంతా? సీతారాములు లాంటి మీరిడిపోడింది. అసలు ఏం జరిగింది మేడం చెప్పండి. బాధపడకండి మేడం. దేవుడు మంచోళ్ళకి అన్ని కష్టాలు పెడతాడు. మరి ఆర్య సార్ సూర్య లెక్క ఎందుకు వచ్చిండు? అది ఆ విషయం నాకు తెలియదండి. మీరు అన్న అనుకోమని చెప్పారని ఇదంతా చెప్పాను. దయచేసి ఈ విషయం రహస్యంగా ఉంచండి. ఎవరితోనూ చెప్పకండి ప్లీజ్. మీకు నేను మాటిస్తున్నా మేడం, మీ గురించి నేను ఎవ్వరికి ఎక్కడ చెప్పా. ఆర్య సార్ కూడా మీరీడుంటున్నట్టు తెలవనివ్వను మేడం. నన్ను నమ్మండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు బాధపడకండి మేడం. మీ మంచితనానికి మీకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మీరు ఆర్య సారు కలిసి సంతోషంగా ఉండే రోజులు తప్పకుండా వస్తాయి. మీరు గదే నమ్మకంతో ఉండండి. గదే నమ్మకంతో ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.